ఈ హడావిడంతా దేనికోసం అని చూస్తుండ్రా? ఏం లేదబ్బా, ఇవాళ నా బర్త్‌డే గదా! బర్త్‌డే కాబట్టి ఈరోజు కోడికూర వండుకుంటున్నాం ఇంట్లో అందరం కలిసి. ఆ వీడియోనే తీసి పెడుతున్నా. మా వోళ్ళైతే కోడికూర మస్తు వండిండ్రు. రాత్రి బర్త్‌డే సెలబ్రేషన్ కూడా మస్తు చేసిండ్రు. ఆ వీడియో కూడా పెడతా మీకు. ఈ వీడియో అయితే చూడురబ్బా, కోడికూర మస్తు వండిండ్రు. ఇంట్లో వండుకొని తింటే కిక్కే వేరు కదా! కొయ్ కోడిని కొయ్. ఏముందబ్బా ఇది అసల, కోయి కొయ్ కోడిని కొయ్ అన్నట్లు, చప్పట్లు చప్పట్లు అన్నట్టు అసలు కోడి కూర వండుకొని తింటే మస్తు ఫీల్ ఉండాలి. పిల్లగాళ్ళందరం కలిసి మంచిగా కోరుకొని ఇంట్లోనే వండుకొని కుటుంబం అంతా కలిసి ఒక చోట కూర్చొని తింటా ఉంటే, బర్త్డే అంటే అది కదబ్బా కావాలి. బర్త్డే అంటే ఆడ ఈడ రెస్టారెంట్లో పడి తిరిగితే ఏం వస్తుంది. నా బర్త్డే అయితే మా మచ్చ, మా వైఫ్, మా సిస్టరు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే దిల్ ఖుష్ చేసిండ్రు. ఇవాళ అయితే బర్త్డే అయితే మర్చిపోలేను. రాత్రి అయితే సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇచ్చిండ్రు. బర్త్డే రోజు 33 గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన మా మచ్చ వీడియో నెక్స్ట్ వ్లాగ్ లో పెడితే తప్పకుండా చూడండి. ఇదేనా కుకింగ్? శుభ్రంగా పెన్సిల్ ప్యాక్ వేసుకుందాం. ఇంత ఫాస్ట్ ఎలా చేయగలిగావు చికెన్ కర్రీ? అలవాటు కదా, రెగ్యులర్ గా ఇదే పని కదా. మంచి ఎక్స్పర్ట్ ఉన్నట్టున్నావు కదా. చూసా ఆయిల్ ఎలా వచ్చిందో. ఈ ఆయిల్ అనేది మన చికెన్ లో బాయిల్ అయినప్పుడు దాని ఫ్యాట్ ఉంటది కదా, ఆ ఫ్యాట్ బర్న్ అయ్యి ఇలా ఆయిల్ కింద వస్తుంది. మనం చికెన్ వండుకునేటప్పుడు ఆయిల్ తక్కువ వేసుకోవాలి. ఇంతకు ఇందులో ఆయిల్ వేసావా లేదా? కొవ్వు తీసేసి ఫ్రీడమ్ ఆయిల్ వేసి మళ్ళీ నువ్వు కరిగిందని చెప్తున్నా. ఇంక ఇది ఏ ఊరు స్పెషల్ చికెన్? మంటపేట. మండపేట. నెయ్యి వేసుకోవాలి. నెయ్యా? అంత నెయ్యా? అంత క్వాంటిటీ నెయ్యా? ప్యూర్ నిజాం నిజాం నెయ్యా? నిజాం బిర్యానీయా? షెఫ్ నేమ్ అందరికీ తెలిసి ఇక్కడ ఎక్స్పర్ట్ అయినా మండపేటలో. చెఫ్ గారు మీ పేరు చెప్తారా? ఓకే, మీరు ఆర్డర్కి ఎంత తీసుకుంటారండి? 500. ఓన్లీ 500 రూపీస్. మీరు ఇంత తక్కువ రేట్లో ఎలా సర్వీస్ చేస్తున్నారు? ప్రజాసేవ. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఆర్డర్లు చేశారు? ఒక 2000 ఉంటాయి. వామో. గోల్డిష్ కలర్ లో వస్తేనే టేస్ట్ ఉంటుంది. ఓకే ఓకే. మా హైదరాబాద్ లో కూడా అలాగే చెప్తారండి. నెయ్యి ధర ఎక్కువ కదండి. టేస్ట్ వద్దా? బగారా రైస్ అంతా చేసి మా మునాఫాని, దానికి టేస్ట్ ఎలా వచ్చినా క్రెడిట్స్ అన్ని ఆయనవే. చేసేవా? గోల్డెన్ ఫ్రై అన్నా? గోల్డ్ అయిపోయింది. అదేనా గోల్డెన్ ఫ్రై? గోల్డ్ ఆయిల్ అదే గోల్డ్ ఫ్రై. ప్యూర్ గోల్డ్ అది. ఎంత దూరం? సాఫ్రాన్ కూడా వేస్తాం ఇందులో, చాలా కాస్ట్లీ. ఓకే. కలర్ తర్వాత రెండు వస్తుంది, లాస్ట్ లో వేస్తాం. అది బిర్యానీ అయిపోయింది. చూపిస్తాను మొత్తం ప్రాసెస్ అంతా చెప్పాలి, మాకు రాదు బిర్యానీ వండడం. మీరు చెప్పిన ప్రాసెస్ తోనే మండపేట బిర్యానీ చేస్తాం. ఓకే. ఇప్పటి వరకు నెయ్యి వేసారు, ఉల్లిపాయలు గోల్డెన్ ఫ్రై చేశారు, ఇంకేదో వేసారు ఇంగ్రీడియంట్స్ అవేంటి? ఓకే. అవన్నీ ఇంకా వేయలేదు కదండి మీరు. వేసిన మాత్రమే చెప్పండి, మొత్తం ఇంగ్రీడియంట్స్ అని చెప్తే మేము కన్ఫ్యూజ్ అయిపోతాం ఆడియన్స్. బిర్యానీ ఆకు వేసుకుని బాగా గోల్డిష్ కలర్ లో వచ్చేలా చేసుకోవాలి. ఇవన్నీ చూస్తే చాలా టెంప్టింగ్ గా ఉంది. బాగుంటదా? దానికి మండపేట ముబారక్ బిర్యానీ వండేస్తున్నా. ఈ చెఫ్ స్పెషల్ ఏంటంటే ఓన్లీ 500 రూపీస్ తీసుకుంటాడు. మీకు డిస్క్రిప్షన్ లో నెంబర్ కూడా దొరుకుతుంది. సో ఆర్డర్లు అన్ని కూడా మీరు ఈ డిస్క్రిప్షన్ లో నెంబర్ కాల్ చేసి వాట్సాప్ లో పెట్టుకోండి. పుదీనా పడ్డదా? వా, ఇది వేయంగానే స్మెల్ గుమ్మగుమ్మలాడిపోతుంది కదా. బిర్యానీ వండక బిర్యానీ తినాలనిపిస్తుంది అబ్బా.
ఎప్పుడో ఇంగ్రీడియంట్స్ తోనే టేస్ట్ వస్తుంది పలావ్ అనేది. కాదు నాకు నువ్వు పీటీ మాస్టర్ కదా, పిల్లలకి గేమ్స్ ఏం నేర్పిస్తావు అనుకున్నా, ఇలా పెద్ద పెద్ద అండాలు పెట్టి చెప్లాగా వంట కొట్టిస్తాను. ఎలా నేర్చుకున్నావు ఇవన్నీ? ఎలా వచ్చాయి నీకు? తర్వాత సో ఇప్పుడు నువ్వు రేపు పొద్దున డిఎస్ఓలో కొట్టిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా వంట చేస్తావు. వంట మాత్రం వదిలిపెట్టాను, ఓన్లీ 500. సో మునాఫ్ ఇప్పుడు డిఎస్పీ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు. అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. తను వంటలో ఎక్స్పర్టే కాదు, గవర్నమెంట్ జాబ్ కూడా కొట్టాలి. సో ఫేవరెట్ జీడిపప్పు బిర్యానీలో కాజు పడితే మజా మజా వస్తుంది. కలర్ఫుల్ ఉంది కదా. వేసేసారా? బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ బాగా బాగా మరిగి బాయిల్ అవ్వాలి, ఉడకాలి, మరగాలి. కానీ గరిటె మాత్రం బాగా ఎక్స్పోర్ట్ లో తిప్పుతున్నారు మీరు. మీరు గరిటె తిప్పే స్టైల్లోనే తెలుస్తుంది మీకు మాస్టర్ చెప్పాను. అసిస్టెంట్ వీడిని కూడా. హాయ్, ఏందట్టా చూస్తున్నావు? దమ్ మదిరిపోవాలా? పర్ఫెక్ట్ గోల్డ్ కలర్ లో వచ్చింది గ్రేవీ మొత్తం. కొంచెం బాయిల్ అయ్యాక బాగా ఇప్పుడు రైస్ వేసుకోవాలి. సో ఇప్పుడు బిర్యానీ నెక్స్ట్ ప్రాసెస్ రైస్, అది ఎప్పుడు అనేది చెప్తా. రైస్ వావ్ ఉడికిపోతుంది కదా. కంప్లీట్ గా రైస్ వేసుకోండి. ఈ మెజర్మెంట్ ఎలా తీసుకుంటారు మనం? అంటే ఎంత రైస్ వేయాలి, ఎంత వాటర్ వేయాలి అని. ఇదే పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఎక్కువ మందికి వంట చేసినప్పుడు ఇదే కాని పని. దాని గురించి కొంచెం తెలుసుకోవచ్చా? ఒక బౌల్ రైస్ కి 2 బౌల్ వాటర్ వేసుకోవాలండి మన క్వాంటిటీ. ఒక బౌల్ రైస్ వాటర్ వేసుకోవాలి. జనరల్ గా వాటర్ ని రీసెంట్ గా లీటర్ లో కాకుండా కేజీలో కొలుస్తున్నారు. ఒక బౌల్ రైస్ కి 2 బౌల్ రైస్ వేసుకోవాలి. ఇది కరెక్ట్ ప్రాసెస్. మరి ఇందాక మీరు పెద్ద బెంది తెచ్చి పోసారు. ఆల్రెడీ కొలత ముందే తీసుకుని పక్కన పెట్టుకున్నాం. కొలతలు వేసుకున్న బెందేనా? సో వాటర్ బాగా మరిగించుకున్నాక బాయిల్ అయిన తర్వాత దాంట్లో రైస్ వేసుకోవాలి. వాటర్ రైస్ వేసేటప్పుడు ఎక్స్ట్రా మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ అయితే కన్నా మళ్ళీ అయిపోయింది. రైస్ అంతా మిక్స్ చేసుకుంటున్నాడు. కాజుల మధ్యలో, వాటర్ మధ్యలో, పుదీనా మధ్యలో, మసాలాల మధ్యలో రైస్ నలిగిపోతుంటే బిర్యానీ పొగలు పొగలు అదిరిపోలే. సో ఈ బిర్యానీ పేరేంటి? ఇక్కడ ఏమని పిలుస్తారు? మండపేట బిర్యానీ. మండపేట ముబారక్ బిర్యానీ. సో స్పెషల్ ఫ్లేవర్, ఆల్ ఇంగ్రీడియంట్స్. స్మెల్ అయితే అదిరిపోయింది. నోట్లో ముద్దెట్టుకుంటే కరిగిపోవాల్సిందే. కాంబినేషన్ చికెన్ కర్రీ.